హలో అందరికీ. ఇన్ని ఇయర్స్ మైసూర్లో ఉండి ఎలా ఈ అద్భుతమైన టెంపుల్ని మిస్ అయ్యానా అనిపిస్తుంది. చుట్టూత వాటర్తో మిడిల్లో టెంపుల్ ఉంటుంది. అస్సలు అట్మాస్ఫియర్ అయితే సూపర్ అని చెప్పాలి. ఇది కర్ణాటకలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హోయసాల రాజుల కాలంలో నిర్మించారంట. ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియని ఒక విషయం చెప్పనా. యాక్చువల్లీ ఈ ఆలయం కన్నంబాడి అనే ఊర్లో ఉండేది. కేఆర్ఎస్ డ్యామ్ నిర్మించేటప్పుడు ఆ గ్రామం మొత్తం వాటర్లో మునిగిపోయిందంట. సో దాన్ని ఏం చేశారంటే ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి ఆలయంలో ఒక్కొక్క రాయిని తీసుకొని వేరే దగ్గర సేమ్ అక్కడ టెంపుల్ ఎలా ఉందో ఇక్కడ అలాగే చేశారంట. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. చూడాల్సిన టెంపుల్ ఇది. లోపలికైతే కెమెరాస్ నాట్ అలౌడ్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళమని బయటే చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఈవినింగ్ సన్సెట్ టైంలో ద బెస్ట్ టైం. నేను వెళ్ళిన టైంలో చాలా మంది తెలుగు వాళ్ళు కనిపించారు. వేరే స్టేట్స్ లో ఉంటున్నప్పుడు మన ఓన్ స్టేట్ వాళ్ళు తెలుగు మాట్లాడుతూ కనిపించారంటే ఆ ఫీల్ అయితే సూపర్ గా ఉంటుంది కదా. ఇక్కడ అందరు కన్నడ మాట్లాడతారు కదా, నాకైతే తెలుగు వింటే చాలా హ్యాపీ. మరిన్ని కర్ణాటక వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.